గాజులు ఇచ్చినాట చెలవైపో గిన్నెలమ్మ గిన్నెలే పాత బట్టలకి పాత చీరలకి కొత్త గిన్నెలే ఉన్నారావా ఉన్నా చీరలు పోరే ఉడతలేమైందే నేను తీసుకొచ్చింది దేనికి దిక్కులు చూడడానికి అయ్యో ఒరేనా అతి ఇప్పుడే మొదలు పెడితే అప్పుడే గంట కరెంట్ రావద్ది ఈ గంట పడి తప్పదే గంటలకు ఎగరాలి కొత్తదేమో అంటారు కాదు పాత చీరలకి కొత్త బోళ్ళే అన్న నిన్న పొద్దున కుక్కొచ్చినట్టు విన్నా బిర్యానీ తినిపించావా నీకు న్యాయనా? అరే ఏమనుకోకురా ఇలా పక్కా తినిపిస్తా. నిన్న గిట్నాను ఇంటికి వచ్చాడు చెప్పుకొని పంటివి ఇలా అట్లా కాదురా, నిన్నంటే జర మంది ఎక్కువైంది. ఇదంతా కాదే కోటేపు నాకు బిర్యానీ కొడు. సరే రారా కొనిస్తా కానీ ఊరు వచ్చింది ముగ్గురు ముగ్గురు అని ఊరు. ముగ్గలు ముగ్గలే సిక్కెంట్కెళ్ళే ముగ్గలే ఊపిరి ముగ్గలే ముగ్గలే. ఆపరా నువ్వు ఒర్రే ఒర్రుడుకు ఊర్లో ఎవరు బయటికి వెళ్తారు జర గట్టి కొరు. నువ్వు వెళ్తుంది చలు పక్కకి చల్ బే. బుగ్గలమ్మ బుగ్గలే సిక్కెంటికెళ్ళకు బుగ్గలే ఊపిరి బుగ్గలే. గిన్నెలమ్మ గిన్నెలే పాత బట్టలకే పాత చీరలకే కొత్త బోలిస్తాం. సుప్రియ ఇవాళ ఎట్లా చేసాను ఈ బోళ్ళు మొత్తం అమ్మినాకనే ఇంటికి పోదామే ఏమంటావే సుప్పి గట్నే గట్నే చిట్టమ్మా గట్నే మరి పోదాంపా గిన్నెలమ్మ గిన్నెలే పాత బట్టలకి పాత చీరలకి కొత్త గిన్నెలే గిన్నెలమ్మ ఓ గిన్నెలమ్మ ఇట్రా. ఓ చిట్టమ్మా గట్టెటు పోతాను గిటు వెళ్తాను. అయ్యో గిడి వెళ్తాలా మరి చెప్పావా ఇక్కడైతే రారా చెప్తా. గిన్నెలు చీరలకే ఇస్తారా లేకపోతే పైసలకి ఇస్తారా? చీరలకే పైసలకి ఇయ్యం మేము. నా దగ్గరేమో పాత చీరలు లేకపోయా అన్ని కొత్త చీరలు ఏం చేద్దాం ఐడియా. ఆగురు ఆగురు ఇప్పుడే అత్తా. హాని సుప్రియ ఆవు అని చెప్పి ఇంట్లోకి పోతారు కానీ గడు బయటకు పోతాంది ఏందే ఆమె ఇక్కడికి పోతే మనకేందే గిన్నెలు అమ్ముడు పోతే అయిపోయి. ఏ అంతేగాని సుప్పి 1 hour later. ఏంది సుప్రియ గప్పుడెప్పుడు పోయింది ఇంకా అత్తలేదు ఏందే అగో పోంగ మంచిగానే పోయినావు రాంగ ఆగమస్తానవేంది? ఇంతకు చీరలు నీయేనా లేకపోతే ఎవరైనా కొట్టుకొని వచ్చినావా? ఆయన నీకు డీటెయిల్స్ కావాలా చీరలు కావాలా? ఇంకొకళ్ళు ఎత్తుకొచ్చే కర్మ నాకు పట్టలే. అయినా చీరలు ఎవరి అయితే మాకేంది ఈ చీరలకి ఈ చిన్న గంజ వస్తుంది. ఇంత మంచి చీరలకు గంత చిన్న గంజ అదేమొద్దు కానీ పెద్ద గంజి లేకపోతే పో. ఇగో గది రాదు కానీ యోగి వస్తుంది తీసుకోయా. బుగ్గలమ్మ బుగ్గలే ఊపిరి బుగ్గలే చిక్కెంటికెళ్ళకు బుగ్గలే. ఈ బుగ్గలోనికి ఎక్కడ ఏం పని లేదు. ఈయనకి ఇదే ఆడకట్టు దొరికిందా? నల్ల మొక్కపోడు ఈ ఎండకు అని ముఖం మాడిపోను మసైపోను. బుగ్గల గాలి వచ్చి అని బుగ్గలని కొట్టుకపోను. నల్ల మొక్కపోడు ఏను రారా కొనిత్తా. బుగ్గలన్నా ఇటు రాని ఇటు రాని. ఆడ బుగ్గలకి కట్టిన ఏంటిదమ్మా చెప్పు ఏం కావాలి? 2 దమ్ బిర్యానీ పార్సల్ కావాలి ఇస్తా. అట్లాంటి ఇక్కడ అమ్మమ్మ మేము కాదా మరి మళ్ళీ ఏం కావాలమ్మా అని అడుగుడు అవసరమా? అయ్యా ఊపిరి బుగ్గల కోసం పిలిచిన మరి పైసలకి ఇస్తావా? పైసలకి ఇయ్యం చిక్కెంటికెళ్ళకే ఇస్తాం.
ఆగ్రా పోడా ఇది పైసలకి ఇయ్యరట కదా. సరే అన్న మీరు ఈయనే ఉండరు ఇప్పుడే అత్త. గలీండి. ఇగో అమ్మ. అయ్యో గన్నిగా మీరు ఒకటే ఇస్తావా? అవును ఎన్నిచ్చినా ముత్తాను వెంటకలకు ఇంత ఒక బుక్ వేస్తుంది. సరే తీ, రారా వచ్చింది ఒకటిదా. అరే మహేష్ ఎక్కడా? నేను ఇక్కడ సేన్లు ఉన్నా. రేపు పంచాయతీ చేద్దాం సాయంకాలం. మరి ఎటు పోకు మరి. మరి అదే మరి రేపు మరి నేను పంచాయతీ చెప్తాను మరి ఖచ్చితంగా. నువ్వు విసిరాకు. సరే సరే ఎటు పోను నేను. సరే ఏంటిరా గిటాచీలు? ఏం చెప్పమంటావు బాబు, వీళ్ళిద్దరు ఇళ్ళ వాడి దొంగతనం చేస్తాను. ఈడ చిక్కెంటుకొని ఇదేమో చీరలు ఎత్తుకపోతాను. ఏంటిరా చికెన్ బాగుతావు అనేది? అయ్యా పటేలా నాకేం తెలియదు. నేను ఊరు తిరిగి బుగ్గలు అమ్ముకున్నటోని. అగో ఆమె చిక్కెంటికలు ఇస్తే వాళ్ళ కొడుకు ఎడతాను నేను బుగ్గలు ఇచ్చిన. వాళ్ళు ఏమో లొల్లి పెట్టుకున్నారు. నా మీద తీసుకొచ్చి నన్ను పంచాయతీకి తెచ్చిర్రు. నాకేం తెలియదు పటేలా. మీరు గొడవపడి వాని మీద ఎత్తాను లేదే. అట్లా కాదు బాపు, నా చిక్కెంటుకలేమో అది తీసుకొని దాని చీరలేమో నేను తీసుకొచ్చి, నేనేమో బోలు కొనుక్కున్నా, అదేమో బుగ్గలు కొన్నది. దాని ఏమైనా తప్పు ఉందా? లేదు కదా. దానికి కొట్లాడిర్రు అని అంటారు. గిన్నెల పంచాయతీ ఏందిరా? ఆ చీరలు ఎత్తుకొచ్చుకొని గిన్నెలు కొనుక్కోవడం. అయ్యా పాత చీరలకి నేను గిన్నెలు అమ్ముకునేదాన్ని. ఆమె చీరలు ఇచ్చింది, నేను ఆమెకు బోళ్ళు ఇచ్చిన. అలా నా తప్పేడుంది చెప్పయ్యా. అయ్యా పంచాయతీ అనేది ఏం లేదయ్యా. ఆ బోళ్ళు అమ్ముకునేటామా నాకు నచ్చింది, నేను ఆమెకు నచ్చిన. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఊరు పెద్ద మనిషి మీరు కదా, మీరు ఎప్పుడు అయ్యా ఏం చేయమంటారు? పెళ్లి చేసుకుంటారా రా? అవునయ్యా. ఎవరురా మీది? పక్కూరయ్యా, పట్టుకుంటా. నీదే ఊరే? నాదా అయ్యా, ఆ పక్కూరే. ఇడిచి పెడతా. అసలు పట్టుకునుడేంది, ఇడిచిపెట్టుడేంది? అసలు మీకు పెళ్లి చేస్తే కలిసి ఉంటారా రా? కలిసి ఉంటామయ్యా మీరు పెళ్లి చేస్తే. అవునయ్యా, ఆయనంటే కూడా నాకు మస్తు ఇష్టం. సరే సరే, మీ ఊళ్ళోకి వచ్చి మీ అబ్బాయిను వాళ్ళ అబ్బాయిని పిలిపించి మాట్లాడతా. సరే ఇవ్వండి. సరేనయ్యా మరి. నా పిల్లంత నీకు నాకు పిల్లంత